అత్తయ్య గారు, అత్తయ్య గారు, చూడండి ఎంత పని జరిగిందో చూడండి. ఎవరిది పని? తెలీదు అత్తయ్య గారు. తెలియకుండా మన ఇంటి విషయం బయటికి ఎలా వెళ్ళింది చెప్పండి. సావిత్రమ్మ గారు, ఇచ్చింది ఎవరైనా ఇన్ఫర్మేషన్ రాంగ్ కాదు కదా. సూర్య సామాన్య ఎలాగూ పెళ్లి చేసుకోబోయే వాళ్లే కదా. అదెప్పుడు? ముహూర్తాలు రోజులు చూసుకుని అన్ని కుదిరాక, అంతేకాని ఇలా ఎప్పుడు పడితే అప్పుడు కాదే. మీకు అనుకూలంగా ఉందని విషయాన్ని మీరు సమర్థించకండి. అలా అని కాదు సావిత్రమ్మ గారు, మ్యాటర్ బయటకు వచ్చేసింది కదా. విషయం పబ్లిక్ అయిపోయిన తర్వాత అది నిజమైనా అబద్ధమైనా ఆ డేట్కి పెళ్లి చేసేయాలి కదండి. లేదంటే నా బేబీ జీవితం ఏమైపోతుంది? మీరు కొంచెం మా సైడ్ కూడా ఆలోచించండి. ఓకే, ఒక ఆడపిల్ల తల్లిగా మీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ ఇలా తెలియని లగ్నంలో వాళ్ళు పెళ్లి చేసావంటే ఏమైపోతారు? వాళ్ళు నాశనం చేయలేం కదా వాళ్ళ జీవితాల్ని. రత్నమాల గారు, జనాలదేముందండి, మనం ఏం చెప్తే అదే వింటారు. మంచి రోజు మంచి ముహూర్తం చూసుకున్న తర్వాత ఇంకొక పేపర్ స్టేట్మెంట్ ఇప్పిద్దాం. ఎందుకులేండి, ఆ డేట్లోనే చేస్తే బెటర్ ఏమో. మా స్వామీజీని అడిగాను, చాలా బాగుందని చెప్పారు. మీరింకా ఆ స్వామీజీనే లెక్క చేస్తున్నారా? నిన్న నేనంత చెప్పిన తర్వాత కూడా మీరు నా మాటను ఏమాత్రం లెక్క చేయలేదన్నమాట. అసలు ఇంతకీ ఎవరండి ఆ స్వామీజీ? వారు ఎక్కడుంటారో కొంచెం చెప్తారా? కోపం తెచ్చుకోకండి సావిత్రమ్మ గారు, మీ మాటల్ని పక్కన పెట్టడం నా ఉద్దేశం కాదు. అలవాట్లో పొరపాటుగా మా స్వామీజీకి ఫోన్ చేశాను, అంతే. పోనీ మీ స్వామీజీ ఉన్నారు కదా, ఆయనకే ఫోన్ చేసి ఈ డేట్ చెప్పి వాళ్ళిద్దరి జాతకాలు ఎలా ఉన్నాయో మీరే అడగండి. అడిగితే మీకు డౌట్ క్లియర్ అయిపోతుంది కదా. సరే, కానీ రత్నమాల గారు, ఏమైనా సరే ఆయన చెప్పిందే మేము వింటాం. పద్మ, స్వామీజీ గారికి ఫోన్ కలిపివ్వు. అలాగే నానమ్మా. హలో, నమస్తే అండి. వజ్రపాటి వారి ఇంటి నుంచి మాట్లాడుతున్నాను. స్వామీజీ ఉన్నారండి? ఉన్నారండి. మా నాన్నమ్మ మాట్లాడాలన్నారు, కొంచెం ఫోన్ ఆయనకిస్తారా? ఇస్తానండి. గురువుగారు, వజ్రపాటి వారింటి నుంచి ఫోన్ వచ్చింది. మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడారంట. నానమ్మ, స్వామీజీ గారు. పద్మ, స్పీకర్ ఆన్ చేయి. అంటే ఒకేసారి అందరం వినేయచ్చు కదండి. మళ్ళీ మీరు మాకు అంతా చెప్పి స్ట్రెయిన్ అయిపోతారు కదా, అందుకని. పద్మ, స్పీకర్ ఆన్ చేయమ్మా. బేబీ, బేబీ చెప్పు. అక్కడ క్లైమేట్ ఎలా ఉంది మామ్? ఇప్పుడే కొంచెం హాట్ అయితే కూల్ చేశాను. అదే మీ అత్త కొంచెం ఓవర్ చేస్తుంది. కామెడీ పీస్ అనుకున్నాం కానీ కాదు, ఎగురుతుంది. వాళ్ళంతేలే, వాళ్ళంతకు మించి ఇంకేం చేయలేరు మామ్. సూర్య శామ్ దగ్గర అభి గురించి ఏదో మాట్లాడుతున్నాడు మామ్. ఏం మాట్లాడాడు? నేనొచ్చేసరికి టాపిక్ డైవర్ట్ చేశారు. మనకి తెలియకుండా మనకి ఆపోజిట్గా వీళ్ళేదో చేస్తున్నారు మామ్. అదేంటో కనిపెట్టాలి. ఇట్స్ ఓకే బేబీ. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? నాకు దగ్గరలో లేరు మామ్. సర్లే, ఇక ఆ విషయం గురించొద్దు. నువ్వు వస్తావు కదా, అప్పుడు డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఓకే, బాయ్ బేబీ.
శ్యామ్ ఇటీవల నేను పట్టుకుంటాను. నో నేను ఇవ్వను. అమ్మవారి విగ్రహాన్ని నేనే పట్టుకుంటాను. ఎంతసేపు నువ్వే పట్టుకుంటావు? చేతులు నొప్పుడుతా శ్యామ్, ఇటీవు. నేను ఇవ్వను సూర్య, నాకేం చేతులు నొప్పి పెట్టట్లేదు, వదిలే. అవును, ఇంతకా సామాన్యది? సూర్య సూర్య ఏంటి సూర్య, నా కోసం చూస్తున్నావా? అవును. ఏంటన్నయ్య ఆయన ఇలా వెళ్ళి అలా వెళ్తే గుడి కనబడుతుందన్నారు, మనం నడుస్తూనే ఉన్నాం, గుడి మాత్రం కనబడట్లేదు. నాకు మాత్రం ఏం తెలుసురా, ఈ ఏరియా నాకేమైనా కొట్టిన పిండే. పద చూద్దాం. సూర్య ఇప్పుడే 12 అయిపోతున్నట్టుంది. సూర్య ఇంకెంత దూరం, నేను నడవలేకపోతున్నాను. ఆ, నడవలేవు. ఇది రెంచి విసిరేక ముందు ఆలోచించాలి, ఇప్పుడు కాదు. నువ్వు చేసిన దానికి మేమందరం సఫర్ అవుతున్నాం. చూసించాలి, నడు. సూర్య అదిగో టెంపుల్. అమ్మయ్యా, గుడి వచ్చేసింది, త్వరగా పదండి. కొలంబస్ అమెరికన్ కనిపెట్టినప్పుడు కూడా ఇంత సంతోషపడి ఉండడు అన్నయ్య. నాకు ఆ గుడిని చూడగానే చాలా సంతోషమైంది. సరే పదండి. కోనేరు చాలా బాగుంది ఫ్రెండ్. అవును, ఇంత కష్టపడి వచ్చినందుకు చాలా బాగుంది. పద, అమ్మవారి నిమజ్జనం చేసొద్దాం. పద ఫ్రెండ్, అమ్మవారి నిమజ్జనం చేయడానికి వెళ్దాం. సూపర్ లొకేషన్ దొరికింది, పద వెళ్దాం. ఏమైంది? ఏమైంది ఫ్రెండ్? 12 దాటినట్టుంది కదా చంద్ర. అయితే 12 లోపు నిమజ్జనం చేయాలని చంద్ర చెప్పాడు కదా. ఇప్పుడు 12 దాటిపోయి ఉంటుంది, నిమజ్జనం చేయకూడదు. అయ్యో ఫ్రెండ్, సామాన్య డిస్కషన్ పెట్టి లేట్ చేస్తుందని అలా అన్నాను అంతే. 12 లోపే నిమజ్జనం చేయాలని అలా రూల్ ఏం లేదు. రూల్ లేదని నేను ఎలా నమ్మాలి? నేనే చెప్తున్నానుగా. నీ మాటలు నేను అస్సలు వినను. ఇప్పుడు వాడన్నాడనే కదా ఆగ్యం. చంద్రకేం తెలుసు? 12 లోపు కలపాలని అమ్మమ్మ చెప్పుంటుంది. ఇప్పుడు అమ్మమ్మ ఫోన్ చేసి చెప్తేనే నేను అమ్మవారిని నిమజ్జనం చేస్తాను. శామ్, దిస్ ఈస్ టూ మచ్. ఎవ్వరి ఫోన్లు పనిచేయడం లేదని తెలిసి నువ్వు ఇలా మాట్లాడటం భావ్యం కాదు. నువ్వేమైనా అనుకో, నేను అమ్మవారి విషయంలో తెలియకుండా ఏ తప్పు చేయలేను, అర్థం చేసుకో. ఇంకేం చేయాలి మరి? ఎవరన్నా అడుగు. ఎవరున్నారని అడగాలి? పూజారి గారు లేరు, గుడి మొత్తం క్లోజ్ చేసి ఉంది.